హలో ఫుడీస్, మిస్టర్ కుకింగ్ ఫుడ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పాయసం రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. పాయసంలో చాలా రకాలు ఉన్నాయి, బట్ నేను చేసింది మాత్రం ఈరోజు సింపుల్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు అరకప్పు సగ్గుబియ్యంలో 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. చాలామంది కూడా 1 కప్పుకి 3 కప్పుల వాటరే పోసుకుంటారు, బట్ నేను ఇక్కడ కొంచెం పాయసం పల్చగా ఉండటం కోసం నేను 5 కప్పుల వాటర్ పోసుకున్నాను. సగ్గుబియ్యాన్ని బాగా మెత్తగా ఉడికించుకోకుండా 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యంలో 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు సగ్గుబియ్యానికి కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. 80% కుక్ అవ్వడం అంటే మనకి గింజ లోపల ఇంకా కొంచెం తెల్లగా కనపడుతుంది. సో అది అండి 80% కుక్ అవ్వడం అంటే. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైప్లోనే మనం చక్కెర పాయసం కూడా తయారు చేసుకోవచ్చండి. బట్ నేనైతే బెల్లంతో చేస్తున్నాను, ఎందుకంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి. సో చూసారు కదండి, మనకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి చిక్కబడుతుంది బెల్లం వేసాం కాబట్టి. సో ఇందులో ఇప్పుడు మనం 1 కప్పు చిక్కటి పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను పాలతో పాటు మేగడ కూడా వేస్తాను, డోంట్ వర్రీ. ఇలా పాలు పోసుకున్న తర్వాత కొద్దిసేపు పాలు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా వేయించిన జీడిపప్పు, వేయించిన కొబ్బరి పలుకులు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. సో చాలా సింపుల్గా ఉంది కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పాయసాన్ని మీరు చల్లగా తిన్నా, 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయించిన జీడిపప్పు పలుకులతోటి గార్నిష్ చేసుకుంటే రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.